నీ పైన రూపం ఎలా ఉందో నీకు తెలియాలి అంటే అద్దం ముందు నిలబడితే తెలుస్తుంది అన్నది ఎంత నిజం. నీ బ్రతుకు ఎలా ఉందో నీకు తెలియాలి అని అంటే నీవు బైబిల్ ముందుకు రావాలి అన్నది అంతే నిజం. అందుకే బైబిల్ను అద్దముతో పోల్చినటువంటి మాటలు కూడా బైబిల్లో మనం చూస్తుంటాం. మాటల్లో ప్రేమ తప్ప చేతల్లో కనబడదు. మాటల్లో చూపించే ప్రేమ బ్రతుకులో కనిపించని పరిస్థితి రోజు. ఇలాంటి వారిని ఉద్దేశించి బైబిల్లో కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 13వ వచనంలో, చెడ్డ మాటలు పలకకుండగా నీ నాలుకను నీ పెదవులను నువ్వు కాచుకో అంటున్నాడు. వద్దు, కపటమైన మాటలు వద్దు, జాగ్రత్త. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఈరోజు చాలా మంది పాపం పిల్లలు, యవనంలో ఉన్న పిల్లలు తెలియక ప్రేమలో పడిపోయారు. ఏంటది ప్రేమ? ఏం తెలుసు ప్రేమ గురించి? ఏం చూసావు? వాడు రూపం చూసావా? వాడు అందం చూసావా? ఏంటి దాన్ని చూసి నువ్వు ప్రేమ అంటున్నావా? అదా ప్రేమ? సామెతల గ్రంథం 26వ అధ్యాయం 24వ వచనం, ఇదిగో పగవాడు పెదవులతో మాయలు చేస్తాడు. పెదవులతో ఏం చేస్తాడు? మాయలు అంటే ఆ పెదాల నుంచి వచ్చే మాటల చేత మిమ్మల్ని బుట్టలో వేసుకుంటాడు, మాయ చేస్తుంటాడు. చాలా మందికి తెలియదండి ఇది. ఈరోజు పాప యువకులు ఏమన్నా ఆ పిల్లలు చూడండి, నువ్వు లేకపోతే బతకలేనంటాడు, నువ్వు లేకపోతే నాకు జీవితమే లేదంటాడు. ఎప్పుడు ఇవన్నీ వాడి అవసరం, వాడి యవ్వనంలో, వాడి శరీరంలో పుడుతున్న తప్పుడు కోరికలు తీర్చుకోవడానికి ప్రేమ అన్న పదాన్ని వాడి, ఆ ప్రేమ అనే పదంతో నిన్ను మాయలో పడేసుకొని వాడి అవసరం తీరిన తర్వాత ముఖం చాటేస్తాడు. ఎవరు నాకు తెలియదు అంటాడు, విడిచిపెడతానంటాడు, లేదా చెప్పకుండా వెళ్ళిపోతాడు. మరొకరిని వాడు పెళ్లి చేసుకుంటాడు. ఈ లోపు నువ్వు గర్భవతి అయిపోతావు. ఏంటి చెప్పు? ప్రేమ అంటది, అది ప్రేమ అంటది. ఈ సమాజంలో జరుగుతున్నవే కదా మన చుట్టూ. మోసంతో కూడిన, కపటంతో కూడుకున్న ప్రేమలు కాదా ఇవి? వాడు లోపల ఏం దాచుకుంటున్నాడట? వాడు తన అంతరంగమందు కపటమును దాచుకుంటున్నాడు. అది నీకు చెప్పడు. వాడు అంతరంగంలో ఉన్న కపటం వాడు ఎందుకు ఇష్టపడుతున్నాడో చెప్పడు. కానీ బయటికి మాత్రం ఏమంటాడు తెలుసా? అసలు నువ్వు చూడకపోతే నేను ఉండలేనంటాడు, లేకపోతే బ్రతకలేనంటాడు. కానీ లోపల కపటం. చిన్నప్పటి నుంచి కనిపించి పెద్ద తల్లిదండ్రుల దగ్గర ఆ మాట అనమని చూద్దాం, అక్కడ అన్నాడు ఆ మాట, నీ దగ్గరే అంటాడా మాట. ఎందుకు నీతోనే అంటాడా మాట? మాయగాడు గనుక, మోసగాడు గనుక. నవమాసాలు మోసి కని పెంచి పెద్ద చేసిన 20 ఏళ్ళు ఏంటి? ఆ తల్లితో ఎప్పుడైనా అంటారా, అమ్మ నిన్ను చూడకుండా ఒక్కరోజు ఉండలేనమ్మా అన్నవాడు ఎవడన్నా ఉన్నాడండి? చెప్పండి నిజంగా. ఆ మాట అన్నవాడు ఎవడున్నాడు తల్లిదండ్రులతో? అనడు. కానీ 20 నిమిషాల ముందు పరిచయమైన అమ్మాయితో మాత్రం ఫస్ట్ డైలాగ్ అదే, చాలా అందంగా ఉన్నారు, మీరు చూస్తుంటే అలానే చూడాలనిపిస్తుంది, అసలు మీరు లేకపోతే నాకు బ్రతికేలేదు అనుకుంటాను. 20 సంవత్సరాలుగా ఉన్నటువంటి తల్లిదండ్రులు పోయారు. 20 నిమిషాల్లో పరిచయమైన అమ్మాయితో చెప్పే మాటలు చూడండి ఎలా ఉన్నాయో. నువ్వు చూపించే ప్రేమ, అసలు ప్రేమ అంటేనే ఏంటో తెలుసా అండి? కపటం ఉండకూడదండి. కపటం లేనిది ప్రేమ, కపటంతో కూడింది ప్రేమ కాదు. కానీ నిజమైన ప్రేమ గురించి మాట్లాడుతూ కొరింథీ మొదటి పత్రిక 13:4 వచ్చేటప్పటికి, ప్రేమ దీర్ఘకాలము సహించును, ప్రేమ దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు. అంటే చూసావా, నేనేంటి, నా చదువేంటి, నా అందం ఏంటి ఇలా మాట్లాడదు. నువ్వేంటి ఇలా మాట్లాడదు. నీకెంత చేశాను తెలుసా, నీకెన్ని కొనిచ్చాను తెలుసా, నీకోసం ఇవన్నీ మాట్లాడదు. ప్రేమ డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగేది కాదు, అది అమర్యాదగా నడవదు, ఎప్పుడు కూడా తన ప్రయోజనాన్ని ఎప్పుడూ కోరుకోదండి. ఇంకో విషయం మీకు తెలియని ఒక విషయం చెప్పుకుంటారా? మీరు ఏం మాట్లాడుతున్నా, మీరు మాట్లాడుతున్న ప్రతి మాట రికార్డ్ అవుతుంటుంది. తెలుసా మీకు ఆ సంగతి? చాలా వరకు ఏంటంటేనండి, ఫోన్లలో ఈ స్మార్ట్ ఫోన్లు అనేవి వచ్చేసిన తర్వాత, ఆండ్రాయిడ్ మొబైల్స్ వచ్చిన తర్వాత చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నారు. అయినా బాబా కొంతమంది అడ్డంగా బుక్ అయిపోతున్నారు. ఆటో కాల్ రికార్డింగ్ ఆప్షన్ ఒకటి ఉంటుంది అందులో, ఆ ఫోన్లో. అది ఆన్ చేశారు అనుకోండి, నువ్వు మాట్లాడే ప్రతి మాట అవతల వాడి ఫోన్లో ఏమైపోతుందో తెలుసా? రికార్డ్ అయిపోద్ది. ఇప్పుడు ఈ టెక్నాలజీ ఇప్పుడు వచ్చేసింది, ఎప్పుడో ఉందండి దేవుడి దగ్గర ఆ టెక్నాలజీ. జాగ్రత్త, నువ్వు మాట్లాడే ప్రతి మాటకు నువ్వు ఒక దినాన్న దేవుడికి లెక్క చెప్పాలి. ఏంటి మోసపుచ్చే మాటలు, ఏంటి చెడ్డ మాటలు, ఏంటి అబద్ధపు మాటలు, మోసపుచ్చే మాటలు, ఇవన్నీ ఏంటయ్యా? ఇవన్నీ క్రీస్తులో లేవు. ఇవన్నీ ఈరోజు యేసు అన్న మాట వినగానే ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకున్నది ఏంటండి? ప్రేమ అండి. ఈ ప్రపంచానికి మేలు జరుగుతుంది నా రక్తం వలన అనుకుంటే, ఈ ప్రపంచానికి మేలు జరుగుతుంది అనుకుంటే నా ప్రాణం వలన ఇవ్వటానికి సిద్ధం తండ్రి అన్నాడు. వెళ్ళాడు సిలువకు, ఇచ్చాడు తన రక్తాన్ని, ఆఖరి పుట్టు వరకు ఈ ప్రపంచ మానవాళి కోసం చిందించాడు.
తన కోసం ఏమీ ఆశించలేదు, తన కొరకు ఏమి చూసుకోలేదు ఆయన. అదేనండి ప్రేమ అంటే. ఈ రోజు మేము కూడా మీ మీద ప్రేమను చూపిస్తామే తప్ప ద్వేషాన్ని చూపించాం. మా దగ్గర ఎవరున్నా వాళ్ళ మీద ప్రేమనే చూపిస్తాం. నిన్ను కుడి చెంప మీద కొట్టు, వాని వైపునకు నీ ఎడమ చెంప కూడా త్రిప్పు. నువ్వు ఎదిరించకు. ప్రేమించిన మాలో తప్పు లేదు, ప్రేమించటమే దేవుడు మాకు నేర్పించింది. కానీ ఈ ప్రేమను అలుసుగా తీసుకొని, ఈ ప్రేమను బట్టి నీ బ్రతుకులను మార్చుకోకపోతే ఎంత చేసినా వీళ్ళు ప్రేమిస్తూనే ఉంటారట, ఎంత చేసినా వీళ్ళు మనల్ని అలా ఇష్టపడుతూనే ఉంటారట. కనుక నా బ్రతుకుని ఎందుకులే మార్చుకోవడం నువ్వు అనుకుంటే, అట్టివాడు పుట్టు ఇండ్ల వానికి మేలు అన్న మాట నీ విషయంలో అనవలసి వస్తుంది. మన ప్రేమను చూపిద్దాం, అందరి గడలా మనం ప్రేమను చూపించాలి. నిజంగా మీలో ఉన్నది క్రీస్తు ప్రేమ అయితే మీ ప్రేమ స్వచ్ఛమైనదిగా ఉండాలి, యథార్థమైనదిగా ఉండాలి. నువ్వు నడిచినా, నువ్వు మాట్లాడినా, నువ్వు చేసినా, అసలు నిన్ను చూస్తున్న ఈ చుట్టూ ఉన్న ఈ సమాజం నీలో మరో యేసును చూడాలి. కపట ప్రేమను కలిగిన వారైతే మాత్రం మీరు ఇప్పటికైనా మార్చుకోండి, లేదంటే త్వరలోనే మీ అపరాధములకు ఏమన్నాడు, శిక్ష నొందక తప్పదు అన్నాడు.